హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాము. రాజమండ్రి నుండి ధవళేశ్వరం, ధవళేశ్వరం నుండి బొబ్బర్లంక, బొబ్బర్లంక నుండి పేరవరం, పేరవరం నుండి లొల్ల అనగానే మనందరికీ బాగా తెలుసు, బ్యూటిఫుల్ ఫేమస్ షూటింగ్ స్పాట్ అని చెప్పచ్చు. పూతరేకులు అనగానే మనకు గుర్తొచ్చేది ఆత్రేయపురం తర్వాత వాడపల్లి. రాజమండ్రి నుండి గంటలో వాడపల్లి చేరుకోవచ్చు. శనివారం ఇసుకేస్తే రారదా అన్నట్టుగా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది గుడి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఆన్లైన్లో కూడా టికెట్లు తీసుకునే సదుపాయం ఉంది. తలనీలాలు సమర్పించడానికి వేరే ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయి. రావులపాలెంలో కూడా అందుబాటులోనే ఉంటాయి. గుడిలోకి సెల్ ఫోన్ని అనుమతించట్లేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది గుడి ఎంట్రన్స్. ఇక్కడే సెల్ ఫోను కలెక్ట్ చేసుకుంటున్నారు. మనం దర్శనమై బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్తున్నారన్నమాట సెల్ ఫోను. ఎంట్రన్స్ అయిన తర్వాత ఎడం వైపు కాళ్ళు కడుక్కోవడానికి, కొబ్బరికాయ కొట్టడానికి ఉంటుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ కనిపించేవే మాడవీధులు, ఊరేగింపు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ పక్కనే మొబైల్ కలెక్ట్ చేసుకునేది ఉంటుందన్నమాట. ఇది పూర్తయిపోయిన తర్వాత, అంటే నూతన గృహం అనే సంకల్పం ఉన్న వాళ్ళకి 7 ఇటుకలు పేర్చి పూజ చేస్తే ఆ కొత్త ఇంటి నిర్మాణం అనేది త్వరలోనే జరుగుతుందనేదైతే ఇక్కడ ప్రతీక. ఏదైనా కోరిక తీరాలని 7 శనివారాలు మొక్కుకునేవారు ప్రతి శనివారం గుడికి రావడానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించి 7 కాయిన్స్, 7 ప్రదక్షిణాలు చేసి 7 గుప్పిళ్ళు బియ్యం కూడా అక్కడున్న అక్షయ పాత్రలో వేయడానికి, ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి 7 శనివారాలు పూర్తయిన తర్వాత శనివారం తప్పక ఏదైనా ఒక రోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు అష్టోత్తరం పూజ జరుగుతుంది. ఆ రోజైనా సరే గుడికి వెళ్ళొచ్చు. అష్టోత్తరానికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఆలయంలో అందుబాటులో ఉంటాయి. తులాభారం కూడా ఉంటుంది. చిన్నపిల్లల బరువును బట్టి అక్కడ గుడిలో ఉపయోగించే నైవేద్యానికి సంబంధించిన వస్తువులు మనం ఏదైనా సరే ఇవ్వచ్చు. మా మనవరాలకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గర బెల్లం ఇచ్చాం తులాభారం. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.